స్మార్ట్ ఫోన్లో ఎటువంటి అశ్లీల దృశ్యాలు ఉంటున్నాయో తెలుసు, ఎంత దరిద్రమైన విషయాలు ఉంటున్నాయో తెలుసు. వాళ్ళు శుభ్రంగా పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళ రూముల్లో కూర్చుంటున్నారు, తలుపు వేసుకుంటున్నారు. ఏం చూస్తున్నారో ఎవరు చూశారండి? చూడగలరా? చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. వాళ్ళలో ఉపస్థ వేగం పెరుగుతుంది. ఇంకా నేను అర్థాలు చెబితే బాగుంటుంది. పెళ్లి కాకుండానే పిచ్చి కోరికలన్నీ పుడుతున్నాయి, ఆడ మొగ తేడా లేకుండా. ఉపస్థ వేగం అంటే అర్థం. ఈ మిగిలిన 4 వేగాలు వేరు, ఈ వేగం వేరు. పైగా మన కర్మ కొద్దీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంత దరిద్రపు యాప్లు వచ్చాయంటే, డేటింగ్ యాప్ నరికి ఇద్దండి మనుషులను పట్టుకుని పెట్టిన వాళ్ళని. డేటింగ్ కో యాప్. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవాళ అద్దె ఇల్లు ఇవ్వాలంటే ఏంటో తెలుసునండి, ఆడ మగ కలిసి వస్తే మీరు పెళ్ళైన వాళ్ళేనైనా అడగట్లేదండి. ఓకే మాకు అద్దె మాకు ఇచ్చేయండి మీరు ఎవరైతే అంటే. ఆ అమ్మాయి ఎక్కడో స్టూడెంట్, ఏ ఊరు, ఈ అబ్బాయి వేరే ఊరు. వీళ్ళిద్దరూ లవ్ అంటే ఏం లేదు, క్రేజీ చేరిపోతున్నారు అక్కడ. తల్లిదండ్రులకేమో ఇద్దరు ఫోన్లు చేసి మేము విడిగా ఉన్నాం. ఎవరు విడిగా ఏం లేరు ఇక్కడ, చాలా విడిగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. దీనికి పెట్టిన అందమైన పేరు ఏమిటంటే లివింగ్ రిలేషన్షిప్. ఎంత గొప్ప పేరు అంటే, మేమంతా పెళ్లిళ్ళు చేసుకుని 40 ఏళ్ల బట్టి నోరు మూసుకుని కాపరాలు చేస్తున్న వాళ్ళం లివింగ్ రిలేషన్షిప్ కాకపోతే డైయింగ్ రిలేషన్షిప్లో ఉన్నామండి మేము ఇక్కడ. మాకేం బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఆలోచించండి. లివింగ్ రిలేషన్షిప్ ఏంటో దాన్ని వ్యభిచారం అంటారమ్మా. ఇన్ని వేల ముందు మొహమాటం లేకుండా చెప్తున్నా, సహజీవనం అంటే వ్యభిచారం. అది మానేసినాడే భారతదేశం బాగుంటుంది. ఖచ్చితంగా సహజీవనాన్ని బహిష్కరించవలసిందే. ఎటువంటి హక్కులు ఉండవు దానికి. ఎవరిచ్చారు నీకు అధికారం పెళ్లి కాకుండా సహజీవనం చేయడానికి? వాడితో వీడితో ఇవాళ ముదిరిపోయింది. 5000 ఏళ్ల క్రితం చెప్పాడు వ్యాసుడు, ఇందువల్ల సంసారాలు నాశనం అవుతున్నాయి. ఉపస్థావేగం. పిచ్చుకోరిక పుట్టగానే తీరిపోవాలా? దానికి వయస్సు లేదా? ఏమనంటే ప్రైవసీ ఏమిటంటే ప్రైవసీ 16 ఏళ్ల వాళ్ళకి ప్రైవసీ అంటే ఎవరికో వశమైపోయారన్నమాట. అప్పుడే అనుమానం ఏం లేదు ఇక్కడ. ప్రైవసీ ఏంటండి? ఎవరి ఫోన్, పిల్లల ఫోన్లు తల్లిదండ్రులు చూడడానికి వీల్లేదు, తల్లిదండ్రుల ఫోన్లు పిల్లలు చూడడానికి వీల్లేదు. భార్య ఫోన్ భర్తకి రహస్యం, భర్త ఫోన్ భార్యకి నిర్బంధం. ఏమిటండి కాపురాలు? దీనికి కారణం వ్యాసుడు చెప్పాడు, పరిష్కారం కూడా చెప్పాడు. ఈ 5 వేగాలని, మాటల్లో వేగం, ఆలోచనల్లో విపరీతమైన వేగం, నీ పుట్టిన కోరిక తీర్చుకోవడంలో, వస్తువులు కొనడంలో ఉండే వేగం, అలాగే ఆకలి తీర్చుకోవడంలో ఉండే వేగం, అలాగే కామవాంఛల్లో ఉండే వేగం. ఈ యోవైతాయానే ఏతాన్ వేగాన్ విషకేత్ ఉదీర్ణాన్. ఈ 5 రకాల వేగాల్ని ఏ పెద్ద మనిషి అయితే సహించగలుగుతాడో, తమకం వన్యే బ్రాహ్మణం వై మునించ, అతను నేను బ్రహ్మజ్ఞానిగా మహర్షిగా భావించి గౌరవిస్తున్నాను అన్నాడు. మన కుటుంబాలు విలువలు నిలబడాలంటే తల్లిదండ్రులు పిల్లలకి ఈ మాటలు చెప్పాలి.